ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ఫెయిర్ ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్ లో ఒక అపోనెంట్ ని ఓడించడానికి ఎన్నో దారులు ఉంటాయి. ఆ దారులు మంచివా చెడ్డవా అనేది అనవసరం. అపోనెంట్ ని ఓడించామా లేదా అనేది మాత్రమే ముఖ్యం. ఇప్పుడు తమిళనాడు సూపర్ స్టార్ విజయ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. తమిళనాడు ఎలక్షన్స్ కి ఇంకా ఒక నెల కూడా లేదు. క్యాంపెయినింగ్ పీక్స్ లో ఉన్న టైంలో విజయ్ లాస్ట్ సినిమా పైరసీ వెబ్సైట్స్ లో రిలీజ్ అయింది. కొంతమంది ఇది జస్ట్ విజయ్ బ్యాడ్ లక్ అనుకుంటారు, కానీ విజయ్ బ్యాడ్ లక్ లో కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఆ ఈవెంట్స్ అన్ని చూస్తే ఇది బ్యాడ్ లక్ లేదా క్యాలిక్యులేటెడ్ ప్లానా అనే డౌట్ వస్తుంది. సో ఈ రోజు వీడియోలో విజయ్కి ఎదురైన ఈవెంట్స్ ఏంటో డీటెయిల్డ్గా చెప్తాను. అది విజయ్ బ్యాడ్ లక్ లేకపోతే విజయ్ని అడ్డుకోవడానికి జరుగుతున్న క్యాలిక్యులేటెడ్ ప్లానా అనేది మీరే డిసైడ్ చేయండి. 2026లో జరగబోయే తమిళనాడు ఎలక్షన్స్ తమిళనాడు హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ ఎలక్షన్స్ గా నిలిచిపోతాయి. ఎందుకంటే గత కొన్ని డెకేడ్స్ నుంచి తమిళనాడులో పోటీ పడేది రెండు పార్టీలు, ఒకటి డిఎంకే, రెండోది ఏడిఎంకే. కానీ ఈ రెండిటికి గట్టి పోటీ ఇచ్చేలాగా ఈసారి తలపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ బరిలో నిలిచింది. అయితే ఎవరు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో తెలియదు, కానీ ఎలక్షన్స్ కి ముందు విజయ్ ని దెబ్బ కొట్టాలి అని బాగా ట్రై చేస్తున్నారు. అలా ట్రై చేసే భాగంలో విజయ్ జననాయక్ సినిమాని ఆన్లైన్ లో లీక్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన క్లిప్స్ లేకపోతే టీజర్ రిలీజ్ అవటం కాదు, ఏకంగా హెచ్డి క్వాలిటీలో క్రిస్టల్ క్లియర్ గా సినిమా పైరసీ వెబ్సైట్స్ లో రిలీజ్ అయింది. ఒక్కసారి ఆలోచించండి, విజయ్ ఫైనల్ ఫిల్మ్ తన ఫ్యాన్స్ కి విజయ్ ఇవ్వాలనుకున్న ఒక పొలిటికల్ ఫేర్వెల్ గిఫ్ట్. పబ్లిక్ సర్వీసెస్ లో ఫుల్ గా కమిట్ అయ్యే ముందు ఫ్యాన్స్ ని చివరిసారి వెండి తెర మీద ఎంటర్టైన్ చేయాలి అనుకుని తీసిన సినిమా. ఈ సినిమాతో జనాల్లో ఒక ఎమోషన్ ని క్రియేట్ చేయాలని విజయ్ అనుకున్నాడు. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేశారు. సినిమా నుండి పాలిటిక్స్ లోకి వెళ్ళటానికి ఈ ఫేర్వెల్ సినిమాని విజయ్ ఒక బ్రిడ్జ్ లాగా వాడుకోవాలనుకున్నాడు. అండ్ ఎలక్షన్స్ లో ఎమోషనల్ బిల్డప్ అనేది చాలా అవసరం. ఆ ఎమోషనల్ బిల్డప్ ఈ సినిమా తెచ్చి పెడుతుంది అనుకున్నాడు విజయ్. సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమా విజయ్ కి ఒక గ్రాండ్ క్యాంపెయిన్ లాగా పనికొచ్చేది. కానీ ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ ని అడ్డుకున్నారు. సినిమా ఎలక్షన్స్ కి ముందే రిలీజ్ చేస్తే అది విజయ్ కి హెల్ప్ అవుతుందని సినిమా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు. నిజానికి జననాయకన్ సినిమా 2026 జనవరి 9th రిలీజ్ అవ్వాలి, కానీ సెన్సార్ వాళ్ళు అడ్డుకున్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం డిసెంబర్ 18, 2025కు వెళ్ళాలి. ఈ డేట్ రోజున జననాయకన్ ప్రొడ్యూసర్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ కి తమ సినిమాని సబ్మిట్ చేశారు. ఇది స్టాండర్డ్ ప్రాసెస్, ప్రతి సినిమాకి ఇలా సబ్మిట్ చేసి తీరాలి. కానీ ప్రతి సినిమాకి జరిగే ప్రాసెస్ ఈ సినిమాకి జరగలేదు. సినిమాని రివ్యూ చేసే ప్రాసెస్ లో విపరీతంగా అబ్జెక్షన్స్ వచ్చాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అయిన ఈ సినిమా రిలీజియస్ సెంటిమెంట్స్ ని హట్ చేసేలా ఉందని, ఈ సినిమాలో డిఫెన్స్ సెక్టార్ ని సెన్సిటివ్ గా చూపించారంటూ సినిమా మీద అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. దాంతో పొంగల్ రిలీజ్ కూడా పోయింది. థియేటర్ ఓనర్స్ షాక్ అయిపోయారు. జననాయకన్ ని పొంగల్ కి గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం అనుకుని ప్రమోషనల్ మెటీరియల్స్ ని ప్రింట్ చేసి థియేటర్స్ ని రెడీ చేసుకున్న వాళ్ళు భారీగా నష్టపోయారు. ఈ సినిమా డిలేతో ఓవరాల్ గా 100 కోట్ల వరకు నష్టం వచ్చింది. జనవరి 9th రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని జనవరి 6th ప్రొడ్యూసర్లు మద్రాస్ హైకోర్టుకి వెళ్ళారనమాట. కానీ కోర్టు కేసుని జనవరి 7న డీల్ చేసింది. దాంతో చేసేదేం లేక సినిమాని పోస్ట్ పోన్ చేశారు. అయితే జనవరి 9th మద్రాస్ హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ పిటి ఆశా ప్రొడ్యూసర్స్ కి ఫేవర్ గా తీర్పిస్తూ సినిమాకి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆర్డర్స్ పాస్ చేశారనమాట. ఫ్యాన్స్ హ్యాపీ, ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీ. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువ కాలం ఉండలేదు. సిబిఎఫ్సి అపీల్ చేయడంతో ఆ రోజు ఈవినింగే అదే మద్రాస్ కోర్టు డివిజన్ బెంచ్ సినిమా మీద స్టే విధించింది. ప్రొడ్యూసర్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేకపోయింది. ఏ డెసిషన్ అయినా మద్రాస్ కోర్టు డివిజన్ బెంచ్ చేతిలోనే ఉంది అని చెప్పేసింది. ప్రొడ్యూసర్లకు కూడా విసుగొచ్చేసి కోర్టులో వేసిన పిటిషన్ ని వెనక్కి తీసుకున్నారు. బట్ వెయిట్ ఏ సెకండ్, ఈ టైంలో బీజేపీ విజయ్తో అలయన్స్ పెట్టుకోవాలి అని బాగా ట్రై చేసింది. మేబీ విజయ్ ఆ అలయన్స్ కి ఒప్పుకొని ఉంటే సిబిఎఫ్సి విచ్ ఈజ్ అండర్ యూనియన్ గవర్నమెంట్ ఈ సినిమా రిలీజ్ కి సర్టిఫికేట్ ఇష్యూ చేసి ఉండేదేమో. జస్ట్ నా థాట్ అంతే.
ఒక పక్క సిబిఎఫ్సి బ్లాక్ అండ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చాలా ఉన్నట్లు ఫిబ్రవరి 2026 ఇంకొక తలనొప్పిని తీసుకొని వచ్చిందన్నమాట. మద్రాస్ హైకోర్టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆర్డర్ని సపోర్ట్ చేస్తూ విజయ్ మీద 1.5 crores పెనాల్టీ వేసింది. 2015-16 ఫైనాన్షియల్ ఇయర్లో 15 కోట్ల రూపాయల ఇన్కమ్ని డిస్క్లోజ్ చేయలేదు అనే ఎలిగేషన్ మీద ఈ డెసిషన్ తీసుకున్నారు. ఇదేమీ ఫ్రెష్ కేసు కాదు. అసలు ఐటీ రైట్స్ జరిగింది సెప్టెంబర్ 2015లో, అంటే సుమారు 10 సంవత్సరాల క్రితం. విజయ్ యాక్చువల్గా 2016లోనే రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసి ఆ ఇన్కమ్ని వాలంటరీగా డిక్లేర్ చేసి ట్యాక్సెస్ కూడా పే చేశాడంట. పెనాల్టీ నోటీస్ ఇవ్వటంలో 7 years డిలే జరిగింది కాబట్టి అది ఇన్వాలిడ్ అని విజయ్ లీగల్ ఆర్గ్యుమెంట్. కానీ కోర్టు దీంతో అగ్రి అవ్వలేదు. ఇక్కడ మనకి మెయిన్గా ఒక టైమింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. రైట్స్ జరిగింది 2015లో, పెనాల్టీ ఆర్డర్ వచ్చింది 2022లో. కానీ ఫైనల్గా కోర్టు నుంచి రిజెక్షన్ వచ్చింది మాత్రం ఫిబ్రవరి 2026లో. అంటే కరెక్ట్గా తమిళనాడులో ఓటింగ్ జరగటానికి జస్ట్ 2 months ముందు. రెండు వైపులో ఉన్న పొలిటికల్ రైవల్స్ అంటే బీజేపీ అండ్ డిఎంకే అప్పటికే విజయ్ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఈ క్యాంపెయిన్ ట్రయల్లో దీన్ని విజయ్ మీద యూజ్ చేయడానికి ప్రిపేర్ అయిపోయారు. తర్వాత ఇక్కడ ఉన్న ఇంకో విషయం పొలిటికల్గా ఐసోలేట్ చేయటం. విజయ్ పార్టీ టీవీకే ఈ ఎలక్షన్స్లోకి ఒంటరిగా వెళ్తుంది. ఎటువంటి అలయన్స్ లేదు, సేఫ్టీ నెట్ కూడా లేదు. తమిళనాడులో ఉన్న స్ట్రాంగ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్లో ఇది ఒక కొత్త పార్టీకి దాదాపు సూసైడ్ లాంటిదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక్కడే అసలైన గేమ్ ఉంది. డిఎంకేకి మెజారిటీ రాకుండా చేయడానికి బీజేపీకి టీవీకే ఓట్ షేర్ అనేది చాలా అవసరం. విజయ్ని ఎన్డీఏ క్యాంప్లో చేరమని వాళ్ళు ప్రెషర్ చేసినట్లు చాలా రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. బట్ ఎప్పుడైతే విజయ్ ఒక తమిళ్ నేషనలిస్ట్గా దీన్ని రిఫ్యూజ్ చేశాడో అప్పుడే తన చుట్టూ ఉన్న పొలిటికల్ ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోయింది. అయినా సరే టీవీకే ఐడియాలజికల్ స్టాండ్లో ఎలాంటి మార్పు లేదని టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ చాలా క్లియర్గా చెప్పాడు అనమాట. విజయ్కి తాను ఏం చేస్తున్నాడో తెలుసు, బట్ ఈ ఎన్డీఏ అలయన్స్ని రిఫ్యూజ్ చేయటం వల్ల విజయ్ డైరెక్ట్గా ఒక నాన్ మ్యాన్స్ ల్యాండ్లోకి అడుగు పెట్టాడు. ఎందుకంటే విజయ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏ పెద్ద పార్టీ లేదు, ఎటువంటి షీల్డ్ లేదు. జస్ట్ విజయ్ అండ్ విజయ్ సపోర్టర్స్ మాత్రమే ఇప్పుడు అన్నిటిని ఫేస్ చేయాలి. పొలిటికల్ అనలిస్టులు ఇప్పుడు టీవీకేని ఒక న్యూ బార్న్ బేబీలా చూస్తున్నారు. అండ్ విజయ్ తన పొలిటికల్ డ్రీమ్ని రీచ్ అవ్వాలంటే ఇంకా చాలా ఇయర్స్ పడుతుంది అని చెప్తున్నారు. బూత్ లెవెల్ ఆర్గనైజేషన్, క్యాస్ట్ పాలిటిక్స్, అలయన్స్ మ్యాథమెటిక్స్ ఇలాంటి వాటిని పెద్ద పెద్ద స్టార్స్ కూడా వాళ్ళ ఫస్ట్ ఎలక్షన్స్లో హ్యాండిల్ చేయలేక స్ట్రగుల్ అయ్యారు. మీరు ఇక్కడ వరకు చూసారంటే మీరు జస్ట్ హెడ్లైన్స్ చూసే టైప్ కాదు, అంతకు మించి ఆలోచించే టైప్ అని క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎగ్జాక్ట్గా ఇలాంటి ఆడియన్స్ కోసమే నా కంటెంట్ ని బిల్డ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు బెస్ట్ కంటెంట్ అండ్ పర్ఫెక్ట్ అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చేస్తా. నౌ లెట్స్ కంటిన్యూ. ఓకే, ఇప్పుడు మనం కొంచెం జూమ్ అవుట్ చేసి అన్ని విషయాలను కలిపి చూస్తే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదే అసలు విజయ్ని కంట్రోల్లో ఉంచడం వల్ల ఎవరికి బెనిఫిట్? ఒక్కసారి ఆలోచించండి. తమిళనాడులో 2026 ఎలక్షన్ అనేది ప్రజెంట్ ఒక 3-way ఫైట్ లాంటిది. డిఎంకే, ఏఐఏడిఎంకే ప్లస్ బీజేపీ అండ్ టీవీకే. ఇక్కడ ఒక స్ట్రాంగ్ టీవీకే అనేది జస్ట్ ఏదో ఒక సైడ్కి హెల్ప్ చేయటం లేదా హర్ట్ చేయటం మాత్రమే కాకుండా టోటల్ పిక్చర్ని మార్చేస్తుంది. అనుకోని సిచ్యువేషన్స్లో టీవీకి ఎవరి కంట్రోల్లో లేని కింగ్ మేకర్గా మారే ఛాన్స్ కూడా ఉంది. ఇది అక్కడ ఆల్రెడీ ఉన్న ఎస్టాబ్లిష్డ్ పార్టీస్కి చాలా టెరిఫైయింగ్ ఫ్యాక్ట్. డిఎంకేకి అయితే విజయ్కి పడే ప్రతి ఓట్ వాళ్ళ నుంచి దూరం అయ్యే ఓటే. ఎందుకంటే విజయ్కి కోర్ సపోర్ట్ అంటే జెన్జీ ఓటర్స్, అర్బన్ యూత్ అండ్ డిసప్పాయింటెడ్గా ఉన్న ద్రవిడియన్ ఓటర్స్, సేమ్ ఇలాంటి ఓటర్సే ఎగ్జాక్ట్గా డిఎంకేకి దగ్గరగా ఉంటారు. ఇంకా బీజేపీ, ఏఐఏడిఎంకే అలయన్స్ అయితే విజయ్ వాళ్ళతో చేరడు కాబట్టి అతని మొమెంటం ని తగ్గించడం మాత్రమే వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్. ఇక్కడ యూజ్ చేసే టూల్స్ గురించి ఒక విషయం చెప్పాలి. టూల్స్ అనగానే ఏమైనా థింగ్స్ అనుకుంటారో కాదు. సిబిఎఫ్సి, సిబిఐ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఆ స్టేట్ వాడుతున్న అఫీషియల్ ఇన్స్ట్రుమెంట్స్. అండ్ ఇవన్నీ ఒక ఎలక్షన్ లో ఒక పర్సన్ ని టార్గెట్ చేస్తున్నాయంటే ఇదేదో ర్యాండమ్ గా జరుగుతుంది అని అనుకోవడం కష్టం. ఇవి స్పెక్యులేషన్స్. అవునా కాదా అనేది తెలుసుకోవాలంటే ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చూడాలి. అప్పుడు అది మీకు ఒక క్లియర్ పిక్చర్ ని చూపిస్తుంది.
విజయ్ని అడ్డుకోవాలి అని ఎవరు ట్రై చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ ఒక కీ పాయింట్ ని లైట్ తీసుకుంటున్నారు. అదే సింపతి. ఇండియన్ పాలిటిక్స్ లో, ఎస్పెషల్లీ తమిళనాడు పాలిటిక్స్ లో సింపతి అనేది కరెన్సీ లాంటిది. ఎందుకంటే విజయ్ కి ఆల్రెడీ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. అఫ్ కోర్స్ ఆ ఫ్యాన్స్ అందరూ పొలిటికల్ గా విజయ్ ని సపోర్ట్ చేస్తారు అని గ్యారంటీ లేదు. బట్ ఇలా ప్రతిసారి విజయ్ని అడ్డుకోవటానికి ట్రై చేస్తే వాళ్ళల్లో విజయ్ మీద సింపతి పెరిగి ఆ సింపతి ఓట్స్ గా మారి విజయ్కి పడే ఛాన్స్ ఉంది. ప్రతిసారి విజయ్ మీద ఏదో ఒక లీగల్ ఇష్యూ పడినప్పుడు విజయ్ కంటే అతని ఫ్యాన్సే స్ట్రాంగ్ గా ఉన్నారు. కారూరు ట్రాజడీని తీసుకోండి, ఆ ట్రాజడీలో విజయ్ తప్పు కూడా ఉంది. అందుకే విజయ్ కామ్ అయిపోయాడు. టీవీకే లీడర్షిప్ కూడా ఈ విషయంలో ఏం మాట్లాడలేకపోయింది. కానీ విజయ్ డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం రోడ్ల మీద, సోషల్ మీడియాలో విజయ్కి సపోర్ట్ తెలిపారు. సరే, అది పక్కన పెట్టండి. 2021లో విజయ్ ఇంకా టీవీకే పార్టీని కూడా స్థాపించలేదు. ఆ టైంలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసిన విజయ్ ఫ్యాన్స్ క్లబ్ క్యాండిడేట్స్ 169 సీట్స్ లో 115 సీట్స్ గెలిచారు. ఇంకా జెన్జీ ఓటర్స్, తమిళనాడు పాపులేషన్ లో వీళ్ళు 20% ఉన్నారు. అంటే అరౌండ్ 1.18 crores. డెకేడ్స్ నుంచి వస్తున్న ద్రవిడియన్ పాలిటిక్స్ తో వీళ్ళకి సంబంధం లేదు. పాలిటిక్స్ లో వీళ్ళకి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి. అండ్ ఆ ఫ్రెష్ ఫేస్ వాళ్ళకి బాగా తెలిసిన ఫేస్ అయి ఉండాలి. అండ్ విజయ్ ఈజ్ దట్ ఫేస్. విజయ్ మీద సిబిఐ ఎంక్వైరీ, విజయ్ డివోర్స్ కేసు, విజయ్ సినిమా రిలీజ్, ఇలా ప్రతిసారి విజయ్ మీద ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తుంటే ఒక రకంగా విజయ్కి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. అండ్ ఆల్రెడీ సిస్టమ్ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ విజయ్ అనే టాక్ తమిళనాడు జెన్జీలో బాగా స్ప్రెడ్ అయి ఉంది. ఇలాంటి టైంలో విజయ్ని రెస్ట్రిక్ట్ చేయాలి అని చూస్తే అది విజయ్కి పాజిటివ్ గా మారే ఛాన్స్ ఎక్కువ ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. లాజికల్ గా మాట్లాడితే జననాయకన్ సినిమా ఎలక్షన్స్ కి ముందు రిలీజ్ అవ్వాలి. ఎందుకంటే ఆ సినిమాతో జనాల్లో ఒక ఎమోషన్ ని బిల్డ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆ సినిమాని పోస్ట్ పోన్ చేశారు, బాగానే ఉంది. కానీ ఆ సినిమాని వెబ్సైట్లో లీక్ చేస్తే జనాల్లోకి ఆ సినిమా వెళ్తుంది. అండ్ అది విజయ్కి ప్లస్ అవుతుంది కూడా. అఫ్ కోర్స్ థియేటర్లో చూడటం వేరు, మొబైల్లో చూడటం వేరు. అండ్ ఇలా వెబ్సైట్స్లో రిలీజ్ అవటం వల్ల 100 కోట్ల నష్టం వస్తుంది, విచ్ ఇస్ ట్రూ. బట్ ఇన్ ద ఎండ్ సినిమా అయితే జనాల్లోకి వెళ్తుంది. ఆ సినిమా చూసేటప్పుడు అయ్యో ఎంత కష్టపడి సినిమా తీస్తే ఇలా వెబ్సైట్లో రిలీజ్ చేశారా పాపం అనే సింపతి కూడా పుడుతుంది. అసలు ఇదంతా కాదు. నేనైతే ఈ సినిమాని టీవీకే లీడర్సే విజయ్కి తెలియకుండా లీక్ చేసి ఉంటారేమో అనుకుంటున్నా. బికాస్ ఆ టైంలో విజయ్కి కావాల్సింది జనాలతో ఒక ఎమోషనల్ బాండింగ్. అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ఫెయిర్ ఇన్ పాలిటిక్స్ అని. సో సినిమా రిలీజ్ చేసింది ఎవరైనా సరే అది విజయ్కి పాజిటివ్గా మారే ఛాన్స్ ఉంది. పొలిటికల్ అనలిస్ట్ సుమంత్ శ్రీరామన్ ఏమన్నారంటే, విజయ్ ర్యాలీస్కి జనాలు మ్యాసివ్గా వస్తున్నారు, కానీ ఆ వచ్చే జనాలు ఓట్లు వేస్తారా లేదా అనేది రియల్ క్వశ్చన్. కానీ ఎప్పుడైతే తమ ఫేవరెట్ స్టార్ని పాలిటిక్స్లో అపోజిషన్ తొక్కేయాలని చూస్తుందో ఫ్యాన్స్లో ఆ స్టార్ మీద జాలి పెరుగుతుంది. ఎంజీఆర్, విజయకాంత్ లాంటి స్టార్స్ తమ పొలిటికల్ కెరియర్ని ఈ కాన్సెప్ట్ మీదే బిల్డ్ చేసుకున్నారు. సింపతిని బ్యాలెట్ ఓట్స్ గా మార్చడంలో తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడు టాప్ లో ఉంటుంది. రిలీజ్ కి ముందే లీక్ అయిన ఒక ఫిలిం, నెలల తరబడి హాస్టేజ్ గా ఉన్న ఒక సెన్సార్ సర్టిఫికేట్, ఎలక్షన్స్ కి జస్ట్ కొన్ని వీక్స్ ముందే వచ్చిన ఒక ఫెడరల్ ఇన్వెస్టిగేషన్, కరెక్ట్ మూమెంట్ లో మళ్ళీ బయటకు వచ్చిన ఒక డెకేడ్ ఓల్డ్ ట్యాక్స్ కేస్. అండ్ ఇక్కడ విజయ్ తన ఫస్ట్ ఎలక్షన్స్ లోనే అన్ని పార్టీలని, ఇన్స్టిట్యూషన్స్ ని ఫేస్ చేస్తూ ఒంటరిగా నిలబడిన ఒక స్ట్రాంగ్ పర్సన్. ఆన్ పేపర్ చూస్తే ఇది ఎవరినో తొక్కేసినట్టు ఉండే ఒక స్టోరీలా కనిపిస్తుంది. బట్ 2026లో తమిళనాడులో 20 కోట్ల మంది ప్రజలు చూస్తున్న ఈ టైంలో ఇది ఒక లీడర్ని తయారు చేస్తున్న స్టోరీ కూడా కావచ్చు. ఎందుకంటే పాలిటిక్స్ లో అయినా, సినిమాలో అయినా బెస్ట్ అండర్ డాగ్ స్టోరీస్ అన్ని ఎవరో ఒకరు విన్ అయిన తర్వాత స్టార్ట్ అవ్వవు. ఎవరో వచ్చి నీతో నువ్వు గెలవగలవు అని చెప్పినప్పుడే స్టార్ట్ అవుతాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో షేర్ చేయండి, కింద డిస్కషన్ పెట్టండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.